నార్త్ హైదరాబాద్లో ట్రాఫిక్ని ఈజప్ చేయడానికి ప్రభుత్వం నిర్మిస్తున్న ఎలివేటెడ్ కారిడార్లలో ప్రైవేట్ ఆస్తులు భవనాలతో పాటు వందల కొద్ది చెట్లు కూడా ఉన్నాయి. అయితే ఈ చెట్లను పూర్తిగా కొట్టేయకుండా ట్రాన్స్లోకేషన్ సిస్టమ్ను తీసుకొస్తాం. దీని ద్వారా ఇక్కడున్న చెట్లను వేరే దగ్గర నాటుతామని చెప్తున్నారు. అసలు ఈ ట్రాన్స్లోకేషన్ ప్రాసెస్ ఏంటి, ఈ రెండు హైవేల మధ్య మొత్తం ఎన్ని చెట్లు ఉన్నాయి, వీటిలో ఎన్ని ట్రాన్స్లోకేషన్ చేస్తారు, ఎన్నిటిని కొట్టేస్తారు, వీటికి అయ్యే ఖర్చు ఎంత, ఈ అన్ని వివరాలను ఈ గ్రౌండ్ రిపోర్ట్లో తెలుసుకుందాం. హైదరాబాద్ టు కరీంనగర్ రామగుండం హైవే ఏదైతుందో, సో దీనికి ఈ హైవే గుండా వెళ్ళే వారికి సిటీలో చాలా వరకు ఇబ్బందులు అవుతున్నాయి. ట్రాఫిక్తో గంటలు ట్రాఫిక్లోనే ఇరుక్కుంటున్నారు. కాబట్టి వీరి కోసం సపరేట్ ఎలివేటెడ్ కారిడార్ వేయాలని గవర్నమెంట్ డిసైడ్ అయింది. సో దీనిలో భాగంగానే టోటల్గా 18 కిలోమీటర్స్ అంటే జేబీఎస్ నుంచి షామీర్పేట వరకు ఈ ఎలివేటెడ్ డబుల్ డెక్కర్ కారిడార్ వేస్తున్నారు. సో దీనిలో భాగంగా మొత్తం హైవేకి ఇరువైపులా ఉన్న చెట్లన్నీ కూడా తొలగించే అవసరం అయితే ఏర్పడింది. అయితే ఈ చెట్లను తొలగించే భాగంలో ముఖ్యంగా చెట్లను అన్నిటినీ తీసేస్తే ఇబ్బంది అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వీటిలో ఎంతవరకైతే ట్రాన్స్లోకేషన్ చేసే అవకాశం ఉందో, ట్రాన్స్లోకేషన్ అంటే ప్రస్తుతం ఇక్కడ ఉన్న చెట్లను తీసేసి మొత్తం పూర్తిగా మొదళ్ళ నుంచి వేర్ల నుంచి తొలగించి వేరే ఇతర ఖాళీ ప్లేస్లో వాటిని తిరిగి నాటడం, ఆ తర్వాత వాటిని చూసుకొని మళ్ళీ ఏనుకునే వరకు వాటిని ఉంచడమే పూర్తిగా ఈ ట్రాన్స్లోకేషన్ ప్రాసెస్. సో దీనిలో భాగంగానే మొత్తం ఆల్మోస్ట్ అంటే ఇటు కరీంనగర్ హైవే, హైదరాబాద్ టు కరీంనగర్ హైవే, అటు నెక్స్ట్ వచ్చేసి ప్యారడైజ్ నుంచి తిరిగి అటు నిజామాబాద్ హైవే ఏదైతే ఉందో దానిలో కూడా ఇటు 18 కిలోమీటర్స్, అటు 5 కిలోమీటర్స్, మొత్తం ఆల్మోస్ట్ 23 కిలోమీటర్స్ ఎలివేటెడ్ కారిడార్ వస్తుంది. కాబట్టి ఈ రెండు హైవేల్లో గతంలో దీన్ని హైవే చేసినప్పుడు రోడ్డుకి ఇరువైపులా మంచిగా చెట్లను నాటారు. ఆ చెట్లు కూడా పూర్తిగా ఈ రోడ్డుని దీన్ని తట్టుకునేలా ఉండాలంటే దృఢంగా ఉండే చెట్లను మాత్రమే నాటుతాడు. సో వీటిలో భాగంగానే మర్రి చెట్లు కానీ, చింత చెట్లు కానీ, రావి చెట్లు కానీ ఇట్లా దృఢంగా ఉండే చెట్లనే నాటుతారు. సో అవన్నీ ఇప్పుడు పెద్దగా 20 ఇయర్స్ 30 ఇయర్స్ ప్రస్తుతం మనం చూస్తున్నాం కదా, మనం హకీంపేట దగ్గర ఉన్నాము. సో ఈ చెట్టు ఆల్మోస్ట్ 30 ఇయర్స్ ఎబో ఉంది. దీనికి సంబంధించి ఇది మర్రి చెట్టు, దీని ఊడలు కూడా మళ్ళీ వచ్చి అవి తిరిగి మళ్ళీ భూమిలో నాటుకొని మళ్ళీ ఒక పెద్ద భారీ మహావృక్షంగా మారింది. సో దీనివల్ల చాలా వరకు ఆక్సిజన్ ప్రొడ్యూస్ అవుతుంది. అంటే రోడ్డు పక్కన వచ్చేటువంటి ఈ వెహికల్స్ నుంచి వచ్చే కార్బన్ డైఆక్సైడ్ పీల్చుకొని ఆక్సిజన్ ఇవన్నీ కూడా వెలువడుస్తాయి. సో ఇట్లాంటి చెట్లను పూర్తిగా కొట్టేయడం కంటే వీలున్న చోట్ల అంటే ఇట్లాంటి చెట్లను తిరిగి ట్రాన్స్లోకేషన్ చేస్తే వీటికి చెట్లను చంపినట్లు ఉండదు, వీటి ద్వారా తిరిగి వీటిని సంరక్షించుకున్నట్లు ఉంటుంది అని ఇవన్నిటిని భావించి హెచ్ఎండి ఏం చేసిందంటే ట్రాన్స్లోకేషన్లో భాగంగానే ఒక టెండర్ను పిలిచింది. మొత్తం ఈ రెండు హైవేల్లో ఆల్మోస్ట్ 9,000కు పైగా చెట్లున్నట్టు గుర్తించింది. వీటిలో 4,200కు పైగా చెట్లను ట్రాన్స్లోకేషన్ చేయొచ్చు అని గుర్తించి వీటన్నిటిని ట్రాన్స్లోకేషన్ చేయడానికి ఒక టెండర్ను కూడా పిలిచింది. సో ఇప్పటికే ఆ టెండర్ నోటిఫికేషన్ కూడా జారీ అయింది. ఒక్కొక్క చెట్టును ట్రాన్స్లోకేషన్ చేయడానికి ఆల్మోస్ట్ 7,000 నుంచి 20,000 రూపాయల వరకు ఖర్చు అవుతుందని ముందుగానే అంచనా వేసి దాని ప్రకారం 7,27,00,000కు టెండర్ను పిలిచింది హెచ్ఎండిఏ. ఓపెన్ ప్లేస్ ఏదైతే ఉందో అంటే ఓఆర్ఆర్ అవతల ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్లో ఖాళీ ప్లేస్ ఉన్న దగ్గర ఈ చెట్లన్నిటిని కూడా ట్రాన్స్లోకేషన్ చేస్తాము. అలాగే చెట్లను నాటిన తర్వాత ఆల్మోస్ట్ ఒక 6 to 8 months వరకు వీటిని నీళ్లు పోస్తూ అలాగే వీటన్నిటిని కూడా యూరియా ఎరువులు లాంటివి వేస్తూ వీటిని చూసుకోవాల్సిన అవసరం ఉంటుందంటూ కూడా అధికారులు చెప్తున్నారు. సో దీనిలో భాగంగానే ఈ ప్రాసెస్ అంతా కూడా ప్రస్తుతానికి సమ్మర్ కాబట్టి ఈ ప్రాసెస్ చేసిన లాభం ఉండదు. కాబట్టి నెక్స్ట్ కమింగ్ రేనీ సీజన్లో ఈ ట్రాన్స్లోకేషన్ ప్రక్రియ అయితే పూర్తిగా స్టార్ట్ అవుతుందని అధికారులు చెప్తున్నారు. హైదరాబాద్ పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నతాధికారిగా పనిచేస్తూనే ఇటు చెట్లకు సంబంధించిన ట్రాన్స్లోకేషన్ పైన కూడా పనిచేస్తున్నారు నార్త్ జోన్ ట్రాఫిక్ ఏసీపీ శంకర్ రాజ్ గారు. సో ఇప్పటి వరకు సార్ ఎన్ని చెట్లను ట్రాన్స్లోకేషన్ చేశారు, ఆ ట్రాన్స్లోకేషన్ ప్రాసెస్ ఎట్లా ఉంటుంది, ఈ అన్ని విషయాలను సార్ని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, అసలు ఈ చెట్ల ట్రాన్స్లోకేషన్ ప్రక్రియ ఎట్లా ఉంటుంది? ట్రాన్స్లోకేషన్ ప్రక్రియ మనం మొదటగా రోడ్డుకు అడ్డంగా ఉన్న చెట్లు, ట్రాఫిక్ అంతరాయం ఉన్న చెట్లు అవన్నీ కూడా ముందు ఐడెంటిఫై చేయాలి.
ఒకవేళ అవి అది కుప్పకూలడం వల్ల కొద్దిమంది మీద పడి దానివల్ల ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ముందు అటువంటి చెట్లను ఐడెంటిఫై చేసి ఆ జిహెచ్ఎంసీ వారికి, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారికి ఆన్లైన్లో అప్లై చేయాలి. ఒక 500 రూపీస్ కట్టి అప్లై చేయాలి. నేను పర్సనల్గా 500 రూపీస్ కట్టి అప్లై చేయడం జరిగింది. వాళ్ళు లొకేషన్కి వచ్చి విజిట్ చేసి అది ఐడెంటిఫై చేస్తారు. అది తీయగలిగిన చెట్ట, తీయలేని చెట్ట వాళ్ళు ఐడెంటిఫై చేసి మనకు ఆన్లైన్లో పర్మిషన్ ట్రాన్స్లోకేషన్కు మాత్రమే చేస్తారు. వాళ్ళు చూసి మనకు ట్రాన్స్లోకేషన్ పర్మిషన్ ఇవ్వగానే మనము ఒక్కొక్క ట్రాన్స్లోకేషన్ ఒక చెట్టు చేయడానికి 35,000 to 40,000 అవుతుంది ప్రైవేట్ ఆర్గనైజేషన్స్. నేను గతంలో ఒక 6 years క్రితము సుల్తాన్ బజార్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్నప్పుడు అఫ్జల్గంజ్ దగ్గర నయాపూల్ రోడ్డు మధ్యలో ఉన్న చెట్టును ట్రాన్స్లోకేట్ చేయడం జరిగింది. వటా ఫౌండేషన్ ఉదయ్ సహకారంతో దాన్ని స్ఫూర్తిగా తీసుకొని జిహెచ్ఎంసీ వాళ్ళు, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళ పర్మిషన్ తీసుకొని నార్త్ జోన్ పరిధిలో ఉన్న మయూరి మార్గ్లో ఉన్న 30 years 35 years నుంచి ట్రాఫిక్ తీవ్ర అంతరాయం కలుగుతుంది. అటువంటి చెట్టును ఐడెంటిఫై చేయడం జరిగింది. జిహెచ్ఎంసీ వాళ్ళు, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళ యొక్క సహకారంతో పర్మిషన్ తీసుకొని వటా ఫౌండేషన్ వాళ్ళ సహకారంతో మా ట్రాఫిక్ పోలీస్ అధికారుల యొక్క సహకారంతో దాన్ని నేను నా స్వంత డబ్బుతో ప్రొక్లేను సమకూర్చుకొని, జేసీబీని సమకూర్చుకొని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ ఆవరణలో దాన్ని ట్రాన్స్లోకేషన్ చేయడం జరిగింది. దాన్ని నిరంతరము మా ట్రాఫిక్ పోలీస్ అధికారులు నీళ్లు పోస్తూ దాన్ని పోషిస్తున్నారు. సో ఇప్పుడు ట్రాన్స్లోకేషన్ చేసిన తర్వాత చెట్టు మళ్ళీ తిరిగి గతంలో ఎలా ఉండేదో అలా ఉండాలంటే, పూర్తిగా ఎన్నుకోవాలంటే ఎన్ని రోజులు పడుతుంది సార్? దాన్ని మానిటరింగ్ ఎన్ని రోజుల పాటు ఉండాలి? దాన్ని నేను 6 years క్రితము నేను అఫ్జల్గంజ్ పిఎస్ పరిధిలో సుల్తాన్ బజార్ ట్రాఫిక్ ఎస్హెచ్ఓ ఉన్నప్పుడు చేయడం జరిగింది. ఇంచుమించు 5-6 months వరకు దాన్ని నీళ్లు పోస్తూ అట్లే పోషిస్తే అతని పచ్చని చిగుర్లు వస్తుంటాయి. ఆ 6 months తర్వాత వర్షాకాలం రావడంతో మనం నీళ్లు పోయిన అవసరం లేదు. అందాజ ఒక 6 months మనము నీళ్లు పోస్తే చాలు. చెట్ల ట్రాన్స్లోకేషన్ అనేది చెట్లలో చాలా రకాలు ఉంటాయి కదా సార్. ఇప్పుడు అందులో వేటిని మనం తిరిగి ట్రాన్స్లోకేషన్ చేయగలం, అవి తిరిగి ఏనుకుంటాయని వాటిని ఎట్లా గుర్తిస్తారు? అది గుర్తించడం అనేది వటా ఫౌండేషన్ చాలా సంవత్సరాలుగా ఉదయ్ గారు ఇంచుమించు 3,000 నుంచి 4,000 చెట్లు వాళ్ళు వేరే ట్రాన్స్లోకేషన్ చేయడం జరిగింది. వాళ్ళు ఐడెంటిఫై చేస్తారు. ఫస్ట్ వాళ్ళు విజిట్ చేస్తారు. వాళ్ళు అప్పటి నుంచి నాకు 6 years క్రితం వాళ్ళు అప్పటి నుంచి సహకారం చేస్తున్నారు. వాళ్ళు ఐడెంటిఫై చేసి ఇది తీయదగిన చెట్ట, ఒకవేళ తీస్తే మళ్ళీ దాన్ని బతికించగలుగుతామా లేదనేది వాళ్ళు ఐడెంటిఫై చేస్తారు. ఏ చెట్లయితే అంటే రోడ్డు వైడనింగ్లో కానీ ఇతర ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు చెట్టును తొలగించాల్సి వస్తే అది తిరిగి ట్రాన్స్లోకేషన్ చేస్తే అది బతుకుతుందా లేదా చూసి అవసరం ఉంటే తప్పకుండా వాటిని ట్రాన్స్లోకేషన్ చేయాలని సార్ కోరుతున్నారు. సో దీనికి సంబంధించి హెచ్ఎండిఏ ఇప్పటికే నోటిఫికేషన్ జారీ చేసింది. 7,27,00,000తోటి ఈ మొత్తం 4,200కు పైగా చెట్లను ట్రాన్స్లోకేషన్ చేయాలని ఇప్పటికే నోటిఫికేషన్లో పేర్కొన్నారు. సో దానికి గాను ఖర్చు ఒక్కొక్క చెట్టుకు 7,000 నుంచి 20,000 వరకు ఖర్చు అవుతుందని వాళ్ళు ఇప్పటికే దీనికి సంబంధించి అంచనా కూడా వేశారు. ప్రస్తుతానికి నోటిఫికేషన్ టెండర్ ప్రక్రియ అయితే సాగుతోంది. ఒకవైపు ఆస్తుల సేకరణ జరుగుతూనే, అంటే ఈ ఎలివేటెడ్ కారిడార్ కోసం ఆస్తుల సేకరణ, ప్రైవేటు బిల్డింగ్ల సేకరణ జరుగుతుంటుంటే మరోవైపు ఈ చెట్లకు సంబంధించిన ట్రాన్స్లోకేషన్ ప్రక్రియ కూడా జరుగుతుందని అధికారులు చెప్తున్నారు. సో మొత్తానికి ఈ 2 హైవేల పైన ఉన్న చెట్లను పూర్తిగా నాశనం అవ్వకుండా బ్రతికించడమే ఈ ట్రాన్స్లోకేషన్ ప్రక్రియ అని కూడా అధికారులు చెప్తున్నారు.